హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హోమ్. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ హనీ చికెన్. స్వీట్గా, కారంగా, క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి. జ్యూసీగా. మీరు ఒకసారి ఇంట్లో నా స్టైల్లో ఈ హనీ చికెన్ ట్రై చేయండి, మీకు పక్కా నచ్చుతుంది. ఇంకోసారి రెస్టారెంట్కి వెళ్ళడం మానేస్తారు. మీలో ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా చికెన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, మీడియం సైజులో. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 ఎగ్ ఇలాగ బీట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ మైదా. కొంచెం బాగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు చాలా కొంచెం బాగా మొత్తం కలిపినాక నేను 1/2 కప్, మీకు కావాలంటే కార్న్ఫ్లెక్స్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక నేను ఓట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బాగా కలిపినాక ఇలాగే 5 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకుందాం, పక్కన పెట్టేసుకొని. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ హీట్ అయినాక ఇలాగ ఒకటిగా వేసుకోవండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగ కొంచెం 20% కుక్ అయినాక ఇలా కలుపుకోవండి. ఇప్పుడు ఒక 50% కుక్ చేసుకుందాం. చూడండి, కొంచెం క్రంచిగా ఇలా అవ్వాలి. పక్కకు తీసేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నాను. ఇది ఒరిజినల్ హనీ అండి. మీకు కావాల్సింటే బాటిల్ హనీ వేసుకోవచ్చు. సోయా సాస్ కొంచెం 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, మీ అందాజుగా. నేనైతే కొంచెం ఇలానే వేసుకుంటున్నాను. టమాటో సాస్ 1 స్పూన్, ఎందుకంటే మేము ముందుగానే ఇప్పుడు హనీ వేసుకున్నాను కాబట్టి టమాటో సాస్ 1 స్పూన్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ సాస్ 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బ్లాక్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే సాల్ట్ ఆర్గానిక్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకుందాం. చూడండి, ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ ఆయిల్ వేసి గార్లిక్ వేసుకుందాం. గార్లిక్ ఇలాగా పెద్ద ముక్కల్లోనే కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్ ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి, చాలు. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం అలా 10 సెకండ్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మేము ప్రిపేర్ చేసుకున్న సాసెస్ మొత్తం వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం అందులోనే కొంచెం వాటర్ వేసుకుందాం. 1 మినిట్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. సాసెస్ మొత్తం థిక్గా అవ్వాలి. చూడండి, ఇలాగ అయినాక మేము ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఇప్పుడు సాసెస్లో బాగా కలుపుకుందామండి. చూడండి, ఇక నేను 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవండి. ముక్కకి మొత్తం సాస్ మొత్తం అంటుకోవాలి, అలాగ ఫ్రై చేసుకోవండి. చూడండి, ఇలా అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము సపరేట్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మీరు హనీ చికెన్ మీద అలా నువ్వులు చల్లుకోవండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ జ్యూసీ రెస్టారెంట్ స్టైల్ హనీ చికెన్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.